నిన్న ఓకే మీరు డెమాన్స్ట్రేట్ చేశారు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీరు ప్రిపేర్ రెడీగా ఉంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఒక రోజులో అందరికి పిలిచి మళ్ళీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరేనా? మళ్ళీ డెమో పెట్టారు, ఎందుకంటే కష్టపడి చేశారు కదా, మరి దాన్ని ఎవరికైనా వస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏదో బొమ్మ చూసినట్టు కిడ్నీ ఫంక్షన్ ఏంటమ్మా అంటే ఏం చెప్పకపోతే అలా చదువుకోవాలి. ఓకే, కిడ్నీ ఏం చేస్తుంది అంత మంచిగా చేసేదా చేయాలి. అట్లా ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చంద్రయాన్ 3 అని పెట్టారు. చంద్రయాన్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, ఆ శాటిలైట్ ఏం చేస్తుంది, మన ఇండియా గొప్పదనం ఏంటి, చంద్రయాన్ 3 వల్ల ఏం జరుగుతుంది, అవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్కడి నుంచి, ఇస్రో నుంచి ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు, శ్రీహరికోట, అర్థమైనా? చంద్రయాన్ 3 శ్రీహరికోట ఇస్రో సెంటర్ నుంచి లాంచ్ చేశారు. చంద్రయాన్ వెళ్ళేటప్పుడు లారీ వెళ్తూ ఉంటే ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి వస్తున్నాడు, అది కూలిపోతారు. లారీ పెద్ద నుంచి పొడవుగా ఇంత లారీ వెళ్తుంది, కూలిపోతారు. మరి దాన్ని వెనక్కి తీసి దానికి మళ్ళీ టెంపరీగా ఇంకో వేరే బ్రిడ్జ్ చేసి అది తీసుకుని వెళ్ళారు. కూడా టెంపరీగా ఒక ఐరన్ బ్రిడ్జ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. కరెక్ట్గా లారీ వెళ్ళింది, కూలింది. మళ్ళీ అంత పెద్ద బరువు తీయాలంటే చాలా కష్టం కదా. ఎంత అంటున్నారు, ఇక్కడి నుంచి లారీ అంత బరువు ఉంటుందన్నమాట. 10 టైర్లు వరుస, అంత హెవీ వెయిట్ని తీసుకెళ్ళి ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ అయిపోయేది అనమాట. లాంచ్ ప్యాడ్ని తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి తయారు చేశారు కదా. ఆ తయారు చేసింది ఇది ఎంత ఉందనుకున్నారా, ఇది ఎంత కొన్ని టన్నులు బరువు ఉంటుంది కదా. అది దాన్ని చేయాలంటే ఒక లాంచ్ ప్యాడ్ని తీసుకెళ్ళి అలా కరెక్ట్గా నిలబెట్టి అక్కడి నుంచి లాంచ్ చేయాలి. లాంచ్ ప్యాడ్కి తీసుకెళ్ళిపోతే మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ దగ్గర కూలిపోయింది దాని బరువుకి. మళ్ళీ దానికి సరిపడగా ఐరన్ బ్రిడ్జ్ చేసి దాని నుంచి తీసుకెళ్ళే చంద్రయాన్. ఇది ఎంత కష్టమో చూడండి, అంతమంది సైంటిస్టులు ఏది ఫెయిల్ అవ్వకుండా అంత పైకి వెళ్ళేటట్టు శాటిలైట్ తయారు చేశారు. అంటే మొత్తం లాంచ్ చేసినప్పుడు అని చూడండి, ఏదైనా చిన్నది చేస్తేనే మధ్యలో చూసుకుంటారు, అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎంత పైకి వెళ్ళాలి, మొత్తం ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి దాన్ని. ఓకే, కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ ఆర్బిట్లోకి కరెక్ట్గా ఇక్కడ ఏ ప్లేస్లోకి వెళ్ళాలో ఆ ఆర్బిట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ సెటిల్ అవ్వాలి. అలా శాటిలైట్ ఉంటుంది, ఆ శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ శాటిలైట్ ఎప్పుడైతే ఆ కక్షలో తిరుగుతూ ఉంటుందో, భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, భూమి ఇలా తిరుగుతున్నప్పుడు ఈ శాటిలైట్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేస్తాం. అంటే మనం ఏమైనా ఫోన్ మాట్లాడినా ఏం చేసినా ఇవన్నీ శాటిలైట్ ద్వారా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా జరుగుతుందనుకో, ఆ ఫోటోలు తీసి ఇక్కడ పంపిస్తుంది మనకి. ఇంటర్నెట్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, అది చేస్తుంది శాటిలైట్ ద్వారా తెలుస్తుంది. ఈ శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ వాడుతుంది. ఈ కమ్యూనికేషన్ అంతా కూడా మనం ఫోన్లు వాడినా, తర్వాత వీటిలో ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో వచ్చిన అదంతా కూడా శాటిలైట్ ద్వారా నడుస్తుంది. అంతేకాకుండా ఈ శాటిలైట్ ద్వారా ఇంకా సెక్యూరిటీ, ఇండియాలో ఏమైనా శత్రువులు వస్తున్నారా అది కూడా సెక్యూరిటీ కూడా. ఓకే, ఇంటెలిజెన్స్, ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట శాటిలైట్. సో మరి శాటిలైట్ లేకపోతే ఏమవుతుంది, లేకపోతే మనకు కమ్యూనికేషన్ ఉండదు. ఆ శాటిలైట్ లేకపోతే మనం తయారు చేసుకోలేదు, మనం తయారు చేసుకున్నాం. చంద్రయాన్ ఇండియా, భారతదేశం, మన దేశం తయారు చేసుకున్నాం, మన సొంతంగా మన సైంటిస్టులే తయారు చేస్తాం. అంతకుముందు వేరే దేశాల్లో వాళ్ళు లాంచ్ చేసిన, అమెరికా వాళ్ళు లాంచ్ చేసిన శాటిలైట్లో మాకు కొంచెం ముఖ్యవాడి, మేము కమ్యూనికేట్ చేసుకుంటామని చెప్పి మనం కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేసాం, మన ఓన్ లాంచ్ చేసుకున్నాం, మన ఓన్ చంద్రయాన్ ఉంది. దానివల్ల ఏమైంది, కమ్యూనికేషన్ అంతా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టక్కర్లే, మనం ఓన్గా కమ్యూనికేషన్ చేసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత మన సెక్యూరిటీ వేరే వాళ్ళకి కలదు, కంప్లీట్గా మన సెక్యూరిటీ మన చంద్రయాన్ నుంచి తెచ్చుకుంటాం, మన శాటిలైట్ నుంచి మనమే వాడుకుంటాం. అంతేకాకుండా ఇతర దేశాలు, చిన్న దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలన్నిటికీ కూడా మనం శాటిలైట్ ఇస్తాం. ఆ దేశాలన్నిటికీ కూడా కమ్యూనికేషన్, అర్థమైందా? అట్లా. సో కాబట్టి ఏంటంటే మన దేశం గొప్పగా తయారు కావాలంటే ఇంకా మంచి సైంటిస్టులు తయారు కావాలి, అర్థమైందా? అందుకని ఇప్పుడు అబ్దుల్ కలాం మంది మనకి ఇన్స్పిరేషను,
ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. భారతదేశాన్ని ఒక గొప్ప స్థితిలో నిలబెట్టాడు రాష్ట్రపతి అయ్యే ముందే. అర్థమైందా? సో మరి అలా తయారు కావాలంటే ఏం